ఓకే నాన్న ఒకసారి నెక్స్ట్ వచ్చేసరికి బిఫోర్ క్లాసెస్ కంటిన్యూషన్ ఇన్ఫైనైట్ సిరీస్ అంటే ఇందులో ఫైనల్ కండిషన్ ఏముంటుందంటే అబ్సల్యూట్లీ కన్వర్జెంట్. ఇది అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ తెలియాలి అంటే మనం బిఫోర్ టాపిక్స్ ఎన్నైతే డిస్కస్ చేసామో ఎవ్రీ టాపిక్ కూడా మన మైండ్లో ఉండాలి. ఏంటి జోమెట్రిక్ సిరీసు, ఆక్సిలరీ సిరీసు, కంపారిజన్ టెస్ట్, లిమిట్ కంపారిజన్ టెస్ట్, కాషీ-షంత్-రూట్ టెస్ట్, డిఆలెంబర్ట్స్ రేషియో టెస్ట్, లైబ్నిజ్ టెస్ట్, కండిషనల్ టెస్ట్. సో ఇలాంటివన్నీ మన మైండ్లో ఉంటేనే కండెన్సేషన్ టెస్ట్ కూడా అందులో ఉంటుంది. సో ఇవన్నీ మన మైండ్లో ఉంటేనే మనం ఏం చేయగలం అంటే అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అనేది చూపించగలం. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఒకసారి అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ డెఫినేషన్ అనేది చూద్దాం. ద సిరీస్ ఇక్కడ కూడా ఆల్టర్నేటింగ్ సిరీస్ ఎగ్జిస్ట్ అవుతుంది నాన్న. సో ఈ ఆల్టర్నేటింగ్ సిరీస్ అంటే మనకు మళ్ళీ ఎలా ఉంటుంది, ప్లస్ మైనస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదా. సో ద సిరీస్ సమ్మేషన్ యూఎన్ ఈజ్ సెడ్ టు బి the series summation un is said to be absolute convergent అని చెప్పాలి అంటే ఏం చెప్పాలి అని సింపుల్గా చెప్తున్నాడు అంటే ఇఫ్ సమ్మేషన్ mod un is convergent. mod u అంటే ఇచ్చిన సిరీస్ మాడ్యులస్ అనేది కన్వర్జెంట్ అని చూపించాం అనుకోండి, అదేమైపోతుంది అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అవుతుంది. నెక్స్ట్ కండిషనల్ కన్వర్జెంట్ అని ఒకటి ఉంటుంది. ఆ కండిషనల్ కన్వర్జెంట్ ఏంటి అన్నట్లయితే సమ్మేషన్ యూఎన్ అనేది అంటే ఇచ్చిన సిరీస్ అనేది డైవర్జెంట్, దాని యొక్క మాడ్యులస్ ఏమవ్వాలి అంటే కన్వర్జెంట్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే సమ్మేషన్ యూఎన్ ఈజ్ కండిషనల్లీ కన్వర్జెంట్ అని చెప్తాం. ఓకేనా. సో ఒకసారి అబ్సల్యూట్లీ కన్వర్జెంట్కి ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఓకే ఒకసారి చూద్దాం. సో దట్ ద సిరీస్ 1 - 1/2 + 1/2² - 1/2³ + 1 ఈజ్ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్. ఇక్కడ కూడా ఏమి ఇచ్చున్నాడు చూడండి, ఇది ఇవ్వలేదు, ఈజ్ కన్వర్జెంట్ అని చూపించబడుతున్నాడు. అంటే మీరు జస్ట్ కన్ఫ్యూజ్ అవుతారు, ఏంటి ఇది కూడా ఆల్టర్నేటింగ్ సిరీసే, ఇది కూడా ఆల్టర్నేటింగ్ సిరీస్ అయినట్లయితే మనం కన్వర్జెంట్ అని చూపించమంటున్నాడు. సో లైబ్నిజ్ టెస్ట్ అప్లై చేయాలా, అబ్సల్యూట్లీ కన్వర్జెంట్కి మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయాలా అనే డౌట్ మనకు స్ట్రైక్ అవుతుంది. ఓకే అబ్సల్యూట్ అన్నాడు అంటే కంపల్సరీ వాడు క్వశ్చన్లోనే మెన్షన్ చేస్తాడు ఏమని, ఈజ్ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అని. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓన్లీ ఆల్టర్నేటింగ్ సిరీస్ ఇచ్చి టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం, లైబ్నిజ్ టెస్ట్ అప్లై చేస్తాం. ఓకేనా. సో హియర్ మనం ఏం చేద్దాం అయితే అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అంటే యూఎన్ టైం తీసుకొని ఏం చేద్దాం, మనం మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. గివెన్ సిరీస్ 1 - 1/2 + 1/2² - 1/2³ + 1. ఓకే లెట్ un is equals to ఎలా కన్వర్ట్ చేసుకుందాం చూద్దాం. సమ్మేషన్ ఆఫ్ -1n 1/2n రాస్తున్నాం. చూడండి ఎగ్జిస్ట్ అవుతుందా. n is equals to ఎక్కడి నుంచి తీసుకుందాం, n is equals to 0 నుంచి తీసుకుందాం, 0 to ∞. n is equals to 0 అయితే -1 అంటే 1 into 1/2 1. n equals to 1 తీసుకుందాం, -1 అంటే -1/2 అంటే 1/2. n equals to 2 చూడండి, -1² అంటే పాజిటివ్ వస్తుంది, ప్లస్ 1/2² సరిపోతుంది కదా ఇది. సో లెట్ un is equals to ఏం తీసుకోవచ్చు అయితే 1/2n తీసుకుంటున్నాను. దీనికి ఏం చేయమంటున్నాడు, అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ కట్టమంటున్నాడు. సో నౌ mod un అనేది కడుతున్నాను. నౌ సమ్మేషన్ ఆఫ్ mod un is equals to సమ్మేషన్ ఆఫ్ మాడ్యులస్ un అంటే ఏం తీసుకుంటున్నాను, -1n into 1/2n అన్న. అంటే మాడ్యులస్లో ఉంది కాబట్టి ఎవ్రీ నెగిటివ్ వాల్యూ ఆర్ పాజిటివ్ వాల్యూ ఎలా వస్తుంది మనకి, పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది. అంతేనా. సో అంటే ఇది ఏమవుతుంది 1/2n. సో సమ్మేషన్ ఆఫ్ 1/2n అంటే ఇది ఎలా రాసుకోవచ్చు మనం చూడండి, r/nలా ఉందా, r is equals to 1/2n అంటే 1/2n రాసుకోవచ్చా లేదు, అంటే సమ్మేషన్ ఆఫ్
ఆర్ పవర్ ఎన్గా ఉంది. సో సమ్మేషన్ ఆర్ పవర్ ఎన్గా ఉంది అంటే టేక్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ మాడ్ యూఎన్ బై జామెట్రిక్ సిరీస్ r is equals to ఎంత ఉంది 1/2 r less than 1/2 less than 1 or greater than 1 less than 1. సో therefore by geometric test ప్రకారం r పవర్ n లా ఉంది. సో r is equals to 1/2 తీసుకున్నాను, 1/2 less than 1. సో r less than 1 అయినట్లయితే జామెట్రిక్ టెస్ట్ ప్రకారం సమ్మేషన్ r పవర్ n అనేది ఏమవుతుంది, కన్వర్జెంట్ అవుతుంది. సో r అంటే ఇక్కడ r పవర్ un కదా. సో therefore సమ్మేషన్ mod un is convergent. సో mod un is convergent అయింది అన్నట్లయితే ఇదేమవుతుందని చెప్పుకోవచ్చు, దాని యొక్క మాడ్యులస్ కన్వర్జెంట్ అయింది అంటే therefore summation of un is absolutely convergent. ఓకే, నెక్స్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ యాబ్సల్యూట్ అవ్వలేనట్లయితే ఒకసారి చూద్దాం మనం. సో ఒకసారి అనదర్ ఎగ్జాంపుల్, ఎగ్జామైన్ ద కన్వర్జెన్స్ అండ్ absolute convergence of the series summation n is equals to 1 to infinite minus 1 whole power n plus 1 into n by n square plus 1 ఇచ్చున్నాడు. సో let given series summation n is equals to 1 to infinite minus 1 whole power n plus 1. okay, given series minus 1 whole power n plus 1 n by n square plus 1. ఓకే, un అనేది అది అవుతుంది. now let un is equals to summation n is equals to 1 to infinite minus 1 whole power n plus 1 n by n square plus 1. now mod un అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. mod un is equals to మాడ్యులస్ ఆఫ్ సమ్మేషన్ ముందు పెడదాం, సమ్మేషన్ ఆఫ్ minus 1 whole power n plus 1 into n by n square plus 1. ఓకే, సో మాడ్యులస్లో ఉంది కాబట్టి అది ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. సో n by n square plus 1. సో ఒకసారి చూడండి, mod un is equals to summation of n by n square plus 1. ఇది ఎలా ఉంది, ఏ టెస్ట్ ప్రకారం చేయొచ్చు, జామెట్రిక్ టెస్ట్ ప్రకారం చేయొచ్చా, చేయలేం. ఎలా ఉండాలి, ఆర్ పవర్లా ఉండాలి. అంటే ఒక నెంబర్ పవర్ అనేది ఒక కాన్స్టెంట్ పవర్ సంథింగ్ ఉన్నట్లయితే కాన్స్టెంట్ లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1 చెప్పేస్తాం. సో దాని ప్రకారం జామెట్రిక్ సిరీస్ యూస్ చేస్తాం. ఆక్సిలరీ సిరీస్ అంటే ఎలా ఉంటుంది, n పవర్ pలా ఉంటుంది. సో అది కూడా అవుతుందా, మనకి అవ్వట్లేదు. నెక్స్ట్ nth రూట్ టెస్ట్ అవ్వదు. ఇంకేమవుతుంది, డిఎల్ఎంబర్ట్స్ అప్లై చేయలేం. నెక్స్ట్ ఇంకేం అప్లై చేయగలం, లైబ్నిజ్ టెస్ట్ చూడండి. లైబ్నిజ్ టెస్ట్ ఆల్టర్నేటింగ్ సిరీస్ ఉండాలి, ఉన్నదా, లేదు. సో కంపల్సరీ ఇక్కడ లిమిట్ కంపారిజన్ టెస్ట్ యూస్ చేసుకునే అవకాశం మనకి ఉంది. సో లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారం un is equals to సమ్ ఇది టేక్ vn is equals to 1 by n power p. సో p is equals to degree of denominator minus degree of numerator. అంతేనా. సో p ఈజ్ ఈక్వల్స్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్ అంటే ఎంత ఉంది చూడండి, 2 మైనస్ డిగ్రీ ఆఫ్ న్యూమినేటర్ అంటే 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే 1 by n పవర్ p అంటే 1 by n. సో p ఈజ్ ఈక్వల్స్ టు 1. నౌ బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారం లిమిట్ un by vn కడదాం. లిమిట్ un by vn కడితే ఏమవుతుంది చూడండి, లిమిట్ un ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉంది, n by n స్క్వేర్ ప్లస్ 1 బై vn అంటే 1 by n అంటే ఏమవుతుంది, లిమిట్ ఆఫ్ n by n స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ n అంటే ఇది ఎంత అవుతుంది, n స్క్వేర్. అంతేనా. సో లిమిట్ న్యూమినేటర్ డినామినేటర్లో n స్క్వేర్ అనేది నేను కామన్ తీస్తున్నాను. అంటే ఏమవుతుందన్న, n స్క్వేర్ కామన్ తీస్తే 1 + 1 by n స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఏం మిగిలింది, రిమైనింగ్ లిమిట్ 1 by 1 + 1 by n స్క్వేర్. సిన్స్
యాజ్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ 1/n ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 0 కదా. సో యాజ్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ 1/n 0, అదేవిధంగా 1/n² కూడా ఏమవుతుందమ్మా 0 అవుతుంది. సో 1/1 + 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. సో లిమిట్ దేర్ ఫోర్ లిమిట్ un/vn ఈజ్ ఈక్వల్స్ టు 1 నాట్ ఈక్వల్స్ టు 0 అంతేనా. బై కంపారిజన్ టెస్ట్ ప్రకారం బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ summation un and summation vn both are convergent or divergent together. Convergent or divergent together. ఓకే, అంటే ఇప్పుడు ఏమైంది సమ్మేషన్ యూఎన్ ఏది కన్వర్జెంట్ డైవర్జెంట్ చెప్పలేకపోయాం. సో రిమైనింగ్ ఇంకేం చెప్పాలి అయితే మనం దేని తీసుకుందాం, కంపారిజన్ టెస్ట్ ప్రకారం తీసుకున్నాం, దేని బేస్ చేసి చెప్తాం, విఎన్ బేస్ చేసి చెప్తాం. సో టేక్ విఎన్ ఈజ్ ఈక్వల్స్ టు సిన్స్ విఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకున్నాం 1/n⁴ అనేది వచ్చింది. సో హియర్ p ఈజ్ ఈక్వల్స్ టు 1. p ఈక్వల్స్ టు అంటే దేని ప్రకారం చెప్తాం మనం ఆక్సిలరీ సిరీస్. సో ఆక్సిలరీ సిరీస్ ప్రకారం p <1 అయితే ఒకటి, p <1 అయితే ఒకటి, p ఈక్వల్స్ టు 1 అయితే ఒక కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. అవునా. సో హియర్ p ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినట్లయితే ఆక్సిలరీ సిరీస్ ప్రకారం ఇది ఏమవుతుంది డైవర్జెంట్ అవుతుంది అంతేనా. బై ఆక్సిలరీ సిరీస్ p < or =1 అంటే ఈజ్ డైవర్జెంట్. సో దేర్ ఫోర్ సమ్మేషన్ vn ఈజ్ డైవర్జెంట్. సో సమ్మేషన్ vn ఈజ్ డైవర్జెంట్ అయింది అంటే బై కంపారిజన్ టెస్ట్ సమ్మేషన్ un ఈజ్ ఆల్సో డైవర్జెంట్. సో మనకి అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ చెప్పాలి అంటే ఏం రావాలి, mod un ఈజ్ కన్వర్జెంట్ అని రావాలి. బట్ mod un అనేది ఏమొస్తుంది అయితే ఇక్కడ డైవర్జెంట్ అని వచ్చింది. సో దేర్ ఫోర్ సమ్మేషన్ un ఈజ్ నాట్ కన్వర్జెంట్. ఓకే, ఈజ్ నాట్ ఏ absolutely convergent. So therefore sequence un is not absolutely convergent. Not absolutely convergent. సో ఇది నా ఇన్ఫినైట్ సిరీస్ అంటే ఓవరాల్గా మనకి 7 మెథడ్స్ చెప్పుకున్నాం. ఈ 7 మెథడ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ వచ్చేసరికి మనకి అన్నీ మొత్తం 6 టెస్ట్ ఫర్ కన్వర్జెన్సెస్ కూడా మనకి మైండ్లో ఉండాలి. సో అలా అయితేనే మనం అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ చెక్ చేయగలం. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బిఫోర్ ప్రాబ్లం నేను ఏం చేశాను, జామెట్రిక్ టెస్ట్ ప్రకారం చేశాను. ఈ ప్రాబ్లం ఎలా చేశాను, లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారం చేశాను. అంటే దాని అర్థం ఏంటి, కంపల్సరీ 5 టెస్ట్లు కూడా 5 థీరమ్స్ కూడా మనకి ఏమవ్వాలి మైండ్లో ఉండాలి. అలా అయితేనే ఏం చేయగలం అంటే అబ్సల్యూట్ కన్వర్జెంట్ అనేది ప్రూవ్ చేయగలం. ఓకే, వీటి యొక్క డిఫరెన్సెస్ అనేవి మనం తెలుసుకున్నట్టయితే ఇన్ఫినిట్ సిరీస్ నుంచి ఈజీగా 15 మార్క్స్ అనేవి గెయిన్ చేయగలం. ఓకేనా.